ఈ వార్త చూస్తే ఇంతగా దిగజారాలా అన్నటువంటిది అనిపిస్తుంది. ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అలివిమీరిన నిర్లక్ష్యానికి ఉన్నత విద్య చదివిన ఓ యువకుడు కూలీగా మారాడు. కృష్ణా జిల్లాలోని గొట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం దొరక్క జీవనోపాధి కోసం మూటలు మోస్తున్న నిరుద్యోగ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బందర్లోని నాగపోతరావు సెంటర్కి చెందిన డూండి అనే యువకుడు 4 ఏళ్లుగా ఉద్యోగం లేక అవస్థలు పడుతున్నాడు. చివరికి హోటళ్లకు మూటలు మోసి జీవిస్తున్నాడు. బీటెక్ చదివిన తనకు టీడీపీ హయాంలో నిరుద్యోగ వృత్తి లభించేదని, వైసీపీ వచ్చాక అదే ఆగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానన్నాడు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉందని డూండి పేర్కొన్నాడు. కాగా డూండి బాబు వెంకట శివసాయిరావు కూడా ఉద్యోగం లభించక మూటలు మోస్తున్నాడు. ఈ వార్త చదివితే ఎంతగా వక్రీకరిస్తారనడానికి సాక్ష్యం. 4 ఏళ్ల నుంచి ఉద్యోగం దొరకట్లేదని రాశాడు. అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక అని. నిరుద్యోగ వృత్తి చంద్రబాబు హయాంలో తీసుకున్నాడట. అంటే అప్పుడే ఉద్యోగం లేదని కదా, మళ్ళీ రేపు బాబు వస్తే ఉద్యోగం వస్తుందని భావించాడట. ఏది 1000 రూపాయలు ఇస్తే నిరుద్యోగ వృత్తి అతను పండగ చేసేసుకున్నాడు అప్పట్లో. ఇట్లాగా అంటే ప్రజలని మెదళ్ళని తప్పుదో పడుతుంది. బీటెక్ చదివినటువంటి వాడికి ఉద్యోగం రాలేదంటే సిగ్గుపడాల్సింది ఏంటయ్యా అంటే, తనకి సంబంధించి ఏదైతే హైదరాబాదుకు పోయినా లేకపోతే ఇక్కడ చూసుకున్నా సాఫ్ట్వేర్ కంపెనీల్లోనే నేను అట్లాగా ఏసీఎస్ కూర్చుంటానంటేనే ఉద్యోగం ఇస్తానంటేనే చేస్తానంటే అవగాదు. బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్కసారి పేపర్ ఆదివారం పుట్ల వచ్చేటటువంటి క్లాసిఫైడ్ యాడ్ చూస్తే 100ల కొద్ది ఉద్యోగాలు ఉన్నాయి. ముందు దూరిపోవాలా ఏదో ఒకటి, మనిషి వెళ్ళాలి. అసలు ఖాళీ లేకపోతే ఉద్యోగాలే లేవంటే ఒక అర్థం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే బీటెక్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు కదా. ఉద్యోగాలు లేకపోవడం అంటే ఆదివారం క్లాసిఫైడ్ యాడ్స్ రానేయకూడదు. కుప్పల తెప్పలు హైదరాబాద్ పోయినా పోని బోలెడన్ని అక్కడైనా సరే అట్లా చేయట్లేదు. సరే వాళ్ళ బావకు కూడా ఉద్యోగం రాలేదంట. అంటే అతను ఎక్కడ ఉన్నట్టు? అతను కూడా అప్పటి నుంచి ఉన్నట్టే కదా. బాబు హయాంలో నిరుద్యోగ వృత్తితో బతికేసినట్టు, అప్పుడు రాని ఉద్యోగాన్ని ఇప్పుడు లేదన్నట్టు, పని పాట చేయడం చేత కాకపోతే లేదంటే కనుక మన ఊళ్ళల్లోనే ఉండి ఉద్యోగం రావాలనుకుంటే వర్కౌట్ కాకపోవచ్చు అక్కడ. ఎందుకంటే మరి చంద్రబాబు గారి పెట్టుండాలిగా అక్కడ గన్నవరంలో ఏదన్నా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు అక్కడ. రాజశేఖర రెడ్డి హయాంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండా పెట్టించినటువంటి సాఫ్ట్వేర్ పార్క్ ఆ తర్వాత ఏమైందంటే అట్లాగే ఉంది. వచ్చారు పోయారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నమ్ముకోవడం, విశాఖను డెవలప్ చేసుంటే సక్సెస్ అయి ఉండేది. చేయలేదు. అమరావతి అన్నాం, రాలేదు. మరి వచ్చేసారని చెప్పాం కదా అప్పుడు కంపెనీలు. ఎందుకు రాలేదు అప్పుడు? నిరుద్యోగ వృత్తి ఎందుకు తీసుకున్నాడు? బట్ ఒక బస్తా భుజానెట్టి ఓ ఫోటో తీసి ఈయనకి రాలేదు ఉద్యోగం, ఇలా అనేకి రాలేదు. ఇదేంది 1,00,000 మందికి రావే ఉద్యోగాలు? ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటే బోల్డ్ ఉద్యోగాలు ఉంటాయే. బట్ ప్రాక్టికల్గా ప్రజల్ని ఎలాగ మెదళ్ళని వక్రీకరిస్తారు, మెదళ్ళని ఏ విధంగా ప్రభావితం చేస్తారనడానికి సాక్ష్యం ఆర్కే గారికి సంబంధించి. అంటే ఆర్కే గారు ఇది రాశారన్న కానీ ఆయన ఆలోచన ఎట్లుంటే వాళ్ళ టీం అంతా అదే ఆలోచిస్తుంది. అలాంటి వార్త ఇది.